హే ఇన్వెస్టర్స్, లాస్ట్ 10 ఇయర్స్ నుండి స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీ టీడీ పవర్ సిస్టమ్స్. బట్ లాస్ట్ 5 ఇయర్స్ నుండి మాత్రం మ్యాసివ్ రిటర్న్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 30x అయిన స్టాక్ ఇది. సో ఇంత సడన్గా ఆపర్చునిటీస్, ఇంత సడన్గా స్టాక్లో మూవ్ అవ్వడానికి కారణాలు ఏంటి, మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు డేటా సెంటర్ ఆపర్చునిటీ ఏముంది, ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళు లార్జ్ జనరేటర్ లోకి ఎక్స్పాండ్ అవుతున్నారు, దాంతోపాటు రిస్క్ ఏమున్నాయి, అండ్ వాల్యుయేషన్ అవుట్లుక్ అండ్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఏముందో మనం చూద్దాం. సో మీరు ఇక్కడ చార్ట్లో చూస్తే 38 రూపీస్ ఉన్న ఈ స్టాక్ జనవరి 2021లో ఇప్పుడు కరెంట్గా 1295లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 30x రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 5 ఇయర్స్లో. కరెంట్లీ 1295లో ట్రేడ్ అవుతుంది. 20,000 పైన మార్కెట్ క్యాప్ ఉంది, 20,000 crores పైన మార్కెట్ క్యాప్ ఉంది, విచ్ ఇస్ ఎ మిడ్ క్యాప్ కంపెనీ. స్టాక్ పి 84లో ట్రేడ్ అవుతుంది, వెరీ హై వాల్యుయేషన్స్. ఈబిటా కూడా 57లో ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసి, ఆర్ఓఈలు బెటర్గానే ఉన్నాయి. డెట్ టు ఈక్విటీ 0.002 విచ్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. ఇంకా పెగ్ రేషియోకి వచ్చేసరికి 2.38 ఉంది, కొంచెం జాగ్రత్త. వెరీ హై వాల్యుయేషన్స్. సో ఈ మధ్య సడన్గా పెరగడానికి కారణం వీళ్ళ Q4 రిజల్ట్స్ వచ్చాయి. దాంతోపాటు వీళ్ళు 1:1 బోనస్ కూడా ప్రకటించారు. సో స్టాక్ స్ప్లిట్ అవ్వబోతుంది 1:1, అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. రిజల్ట్స్కి ఫిగర్ డిస్కస్ చేసుకుందాం. ఇక రిజల్ట్స్ విషయానికి వచ్చేస్తే Q4 FY26 రిజల్ట్ చూద్దాం. ముందు 67% ఇంక్రీజ్ అయింది రెవెన్యూలో. ఈబిటా వచ్చేసరికి 41%, ప్యాట్ వచ్చేసరికి 33%, ఆర్డర్ ఇన్ఫ్లోస్ వచ్చేసరికి 51% పెరిగినాయి ఈ క్వార్టర్లో. ఇంకా ఫుల్ ఇయర్ రిజల్ట్ చూస్తే 45% పెరిగింది రెవెన్యూలో, 41% ఈబిటాలో, 36% ప్యాట్లో. ఆర్డర్స్ ఫుల్ ఇయర్లో 51% పెరిగినాయి, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇంకా వీళ్ళ ఫ్యూచర్ అవుట్లుక్ చూస్తే వీళ్ళు FY27కి 2400+ రెవెన్యూస్ జనరేట్ చేస్తామంటున్నారు. FY26లో వీళ్ళు 1,879 crores మాత్రమే జనరేట్ చేశారు. అంటే FY27కి వీళ్ళు 30% రెవెన్యూ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు FY28లో 3,200 crores వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు. సో అంటే అక్కడ నుంచి కూడా FY27 రెవెన్యూస్ చూసినా కూడా వీళ్ళు 30% రెవెన్యూ గ్రోత్. సో ఇక్కడ FY26 పైన చూస్తే 70-80% గ్రోత్ రాబోతుంది నెక్స్ట్ 2 ఇయర్స్లో, FY28 లోపల. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ FY26 ఇప్పుడే క్లోజ్ అయిపోయింది, FY27 స్టార్ట్ అవ్వబోతుంది. FY28 అంటే నెక్స్ట్ రాబోయే 8 quartersలో వీళ్ళు 80% దాకా రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వబోతుంది. అందుకే ఈ మధ్యలో బాగా మ్యాసివ్ ర్యాలీ జరిగింది. ఇంకా ఆర్డర్ బుక్ విషయానికి వస్తే వీళ్ళకు చాలా ఎక్కువ ఆర్డర్స్, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్లో మేజర్గా చూడండి 64% ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. రైల్వే కూడా ఎక్స్పోర్ట్ ఉన్నాయి, చాలా టర్కీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 70-80% వీళ్ళకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్జిన్స్ బాగానే ఉంటాయి. సో టీడీ పవర్ యొక్క, నేను ఇంతకుముందు చెప్పినట్టు టీడీ పవర్ యొక్క గ్రోత్ని 2 పార్ట్స్గా చూడాలి. మార్చ్ 2015లో చూడండి 400 crores ఉంది. మార్చ్ 2021 ఆల్మోస్ట్ ఒక 7 years సేమ్ అదే రెవెన్యూ ట్రజెక్టరీలో ఉండింది. సో దెర్ ఈజ్ నో చేంజ్, అదే 400 రేంజ్లో ఉండింది. ఒక్కసారిగా మార్చ్ 2022లో చూడండి 719 crores నుండి ఆల్మోస్ట్ 2.x పెరిగిపోయింది. ఇక మార్జిన్స్ కూడా చూస్తే 10% ఉన్న మార్జిన్స్ 8%, అదే 7%, 5%, 3% అదే మార్జిన్ రేంజ్లో ఉంది. ఇప్పుడు సడన్గా మార్జిన్స్ కూడా బాగా పెరిగిపోయినాయి, 12% నుండి 18% దాకా పెరిగినాయి. సో నెట్ ప్రాఫిట్లో చూసినా, మీరు రెవెన్యూలో చూసినా, ఆపరేటింగ్ ప్రాఫిట్లో చూసినా, ఏ రేంజ్, ఏ వాల్యుయేషన్స్లో, ఏ పారామీటర్లో చూసినా చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ అయినాయి. దానికి మేజర్గా కారణం పవర్ డిమాండ్ డ్యూ టు ఏఐ డేటా సెంటర్స్. దాంతోపాటు ఇంకా చాలా వీళ్ళు పనిచేసే ఓఈఎమ్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వాళ్ళు కెపాసిటీస్ డబుల్ చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్స్లో మనం డిస్కస్ చేసుకుందాం అసలు ఎందుకొరకు ఇంత హ్యూజ్ డిమాండ్ ఉంది అని చెప్పేసి. ఇంకా క్యాష్ ఫ్లోస్ విషయానికి వచ్చేసరికి పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తున్నారు, బట్ కొంచెం ఎక్కువగా రిసీవబుల్స్ ఉన్నాయి 288 crores. ఇన్వెంటరీలో కూడా ఎక్కువగానే ఉంది. కాకపోతే వీళ్ళు చెప్పింది ఏంటంటే, సో వీళ్ళకు క్యాష్ ఫ్లోస్ బాగానే జనరేట్ అవుతాయి, బిల్లింగ్ క్వార్టర్ ఎండ్లో జరుగుతుంది కాబట్టి కొంచెం డిలే ఉంటుంది క్యాష్ ఫ్లోస్లో అంటున్నారు. ఇంకా కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్లో సో వీళ్ళు క్యాపెక్స్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి హెవీగా క్యాపెక్స్ చేస్తున్నారు. ప్రాపర్టీ ప్లాంట్ చూసినా, ఏ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ చూసినా, ఏ అసెట్స్ చూసినా హెవీగానే ఉంటాయి. ఇంకా లయబిలిటీస్ కూడా కొంచెం పెరుగుతాయి, ఎందుకంటే వీళ్ళు క్యాపెక్స్ బాగానే చేస్తున్నారు కాబట్టి. ఇంకా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్కి వచ్చేసరికి 23 to
ప్రమోటర్స్ దగ్గర వచ్చేసరికి 26% ఉంది. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర వచ్చేసరికి 23% అండ్ ఎఫ్ఐఎస్ 24% అండ్ అదర్స్ దగ్గర 25% ఉంది. మీకు ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఇక్కడ లార్జ్ ఎఫ్ఐఎస్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, గోల్డ్‌మ్యాన్ సాక్స్, హెచ్ఎస్బిసి. సో మన ఇండియాకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి నిపాన్, వైట్ ఓక్, మంచి మంచి మ్యూచువల్ ఫండ్స్ అందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు జనరేట్ చేసే ప్రొడక్ట్స్ 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఒకటి జనరేటర్స్, ఒకటి మోటార్స్. ఈ జనరేటర్స్ వచ్చేసరికి స్టీమ్‌లో అండ్ గ్యాస్, హైడ్రో, విండ్. ఈ జనరేటర్ ఫర్ ఇంజన్స్, డీజిల్ ఇంజన్స్ ఉంటాయి కదా, డీజిల్తో కూడా పవర్ జనరేట్ చేస్తారు. సో పవర్ ఎక్కడైతే జనరేట్ చేయాలో ఒక టర్బైన్ ఉంటుంది. ఆ టర్బైన్ నుండి వాటర్ పడిన హైడ్రోలో వాటర్ పడితే ఆ టర్బైన్ తిరుగుతుంది. ఆ టర్బైన్ నుండి పవర్ జనరేట్ చేయడానికి వీళ్ళ జనరేటర్స్ అవసరం అవుతాయి. సో అది స్టీమ్ నుండి జనరేట్ చేయవచ్చు, గ్యాస్ నుంచి, హైడ్రో. సో ప్రతి దగ్గర వీళ్ళ జనరేటర్స్ అవసరం అవుతాయి. సో జనరేటర్స్ ఫర్ ఇంజన్ చూసినప్పుడు మనం డీజిల్ ఒకవేళ పవర్ పోతే డీజిల్ బ్యాకప్ ఉంటుంది కదా, డీజిల్ నుంచి కూడా జనరేట్ చేయొచ్చు, గ్యాస్ నుంచి కూడా జనరేట్ చేయొచ్చు. సో కొన్ని స్పెషల్ అప్లికేషన్స్ ఉంటాయి. మోటార్స్ కానీ, లోకోమోటివ్స్ మన ట్రైన్లో కానీ, మెరైన్లో ఆయిల్ అండ్ గ్యాస్ చాలా చోట్ల వీళ్ళకి అవసరం ఉంటాయి. సో దాంతోపాటు వీళ్ళు మోటార్స్ తయారు చేస్తారు. ఇండక్షన్ మోటార్స్ కానీ, సింక్రోనస్ మోటార్స్ కానీ, ట్రాక్షన్ మోటార్స్ కానీ. సో ఇలా ప్రొడక్ట్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ప్రతి దగ్గర అవసరం అవుతుంది. ఎక్కడైతే వీళ్ళకి టర్బైన్ ఉంటుందో ప్రతి టర్బైన్కి ఒక జనరేటర్ అవసరం ఉంటుంది. సో వీళ్ళు వర్క్ చేసే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక టర్బైన్ జనరేట్ చేస్తే వీళ్ళకు ఒక టర్బైన్ ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఒక జనరేటర్ అవసరం ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు న్యూస్లో టర్బైన్స్ ఒక కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అని ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా వీళ్ళ జనరేటర్ అవసరం ఉంటాయి అనే సంగతి కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక మోటార్స్ వచ్చేసరికి చాలా చోట్ల యూజ్ అవుతాయి. ఇండక్షన్ మోటార్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ మోటార్స్ లైక్ హెచ్వాక్లో కానీ, పంప్స్లో కానీ, ఫ్యాన్స్లో కానీ, కంప్రెసర్స్లో కానీ ఈ మోటార్స్ అవసరం అవుతాయి. సో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఇది, ఎలక్ట్రిసిటీ వాడుకోవడానికి మోటార్స్ అవసరం అవుతాయి. ఇవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి ఈ స్లైడ్లో చూసుకోండి. అండ్ టీడీ పవర్ యొక్క ఇన్పుట్ వాళ్ళు ఏం తయారు చేస్తారు, వాళ్ళు ఏవేవి రా మెటీరియల్ తీసుకుంటారు, వాళ్ళు ప్రాసెస్ ఏంటి, ఫైనల్గా అవుట్పుట్స్ ఏంటో ఇక్కడ మీరు చూడొచ్చు. వీళ్ళ మేజర్గా వచ్చేసరికి కాపరు, ఎలక్ట్రికల్, స్టీల్ వీళ్ళ రా మెటీరియల్స్. సో ఇప్పుడు కాపర్ కానీ, స్టీల్ కానీ ఏమైనా పెరిగితే ఖచ్చితంగా వీళ్ళ మార్జిన్ పైన ప్రెషర్ ఉంటుంది. వీళ్ళ రా మెటీరియల్ బేసిక్ రా మెటీరియల్ కాపర్ కాబట్టి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వైండింగ్ తయారు చేయడం కానీ, కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, ఫైనల్గా టెస్టింగ్ చేయడం, ప్రింటింగ్ పెయింటింగ్ చేయడం, ఇవన్నీ. దాంతోపాటు వీళ్ళు ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసరికి ఏసీ జనరేటర్స్, ఇండస్ట్రియల్ మోటార్స్ తయారు చేస్తారు. ఇంక ఇవి ఎక్కడెక్కడ వాడతారు అంటే పవర్ జనరేటర్స్ ప్లాంట్స్లో కానీ, గ్యాస్ ఇంజన్స్లో, గ్యాస్ టర్బైన్స్లో, ఎయిర్ డేటా సెంటర్స్, రైల్వేస్, ఆయిల్. సో చాలా చోట్ల వీళ్ళ యూజ్ ఉంటుంది. ఇక బిజినెస్ అవుట్లుక్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎవ్రీ క్వార్టర్ 650 crore ప్లస్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఇక ఫ్యూచర్ అవుట్లుక్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు FY27, FY28 చాలా స్ట్రాంగ్ ఉంటుందని కంపెనీ చెప్తుంది. సో మనం చూడాలి ఇన్ ఫ్యూచర్లో వీళ్ళకి ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా కాల్ విషయానికి వచ్చేసరికి ఆర్డర్ బుక్ వీళ్ళ దగ్గర జనరేటర్ బిజినెస్ ఒక ఆర్డర్ బుక్ 247 crores బిజినెస్ వచ్చింది. సారీ 197 crores. ఇంకా వేరే బిజినెస్ వచ్చేసరికి 247 crores. ఇంకా ఆర్డర్ ఇన్ఫ్లోస్ బాగానే వచ్చాయి లాస్ట్ క్వార్టర్లో. వీళ్ళు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇండియాలో వీళ్ళకి వచ్చేసరికి ఎలాంటి ఎఫెక్ట్ లేదు వార్ వల్ల. బట్ వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే టర్కీలో ఒక కస్టమర్కి వీళ్ళకి సంబంధించిన జనరేటర్ పంపించలేకపోవడం, దానివల్ల వాళ్ళు హార్ష్గా ఉండడం, దాంతో వీళ్ళకి ఫైన్ పడింది. ఇది వన్ ఆఫ్ ఈవెంట్. అందుకే మార్జిన్ 18% ఉండే మార్జిన్ 17% పడింది. సో ఇన్ ఫ్యూచర్లో ఆ మార్జిన్ పెరుగుతుంది. సో ఫర్ నౌ వీళ్ళకు వారి వల్ల పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదు. ఇంకా సెగ్మెంట్ వైజ్ స్టీమ్ టర్బైన్ గ్రోత్ చూస్తే 10-12% ఉంటుంది అంటున్నారు. గ్యాస్ టర్బైన్ ఇంజన్కి వచ్చేసరికి మ్యాసివ్ గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హైడ్రో కూడా అంతే బాగా పెరుగుతుందని చెప్పేసి. సో ఈ టర్బైన్స్ ఎక్కడెక్కడ అయితే యూజ్ అవుతాయో లైక్ హైడ్రో కానీ, గ్యాస్ కానీ, స్టీమ్ కానీ, దాంతోపాటు మోటార్స్ బిజినెస్ కూడా బాగానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు లార్జ్ ప్లేయర్స్తో పాటు వర్క్ చేస్తున్నారు గ్లోబల్ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు. సో ఇక్కడ ఎవరెవరు పని చేస్తున్నారంటే సీమెన్స్ లీడర్ ఇక్కడ. సో దాంతోపాటు బేకర్ వాళ్ళు ఉన్నారు. సో జపనీస్ కంపెనీస్ ఉన్నాయి చాలా వరకు, ఫ్యూజీ కానీ, తోషిబా కానీ ఇలాంటి కంపెనీస్ ఓఈఎమ్స్ యాక్చువల్లీ. సో వీళ్ళతో పాటు వీళ్ళు వర్క్ చేస్తారు. ఇంకా ఆర్డర్ బుక్ విషయానికి వస్తే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది.
ఇంకా క్యాపెక్స్ చేయబోతున్నారు. కెపాసిటీ ఇంక్రీజ్ ఈ ఇయర్ 50 క్రోర్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో కొంచెం ఇంకా 50 క్రోర్స్ దాకా పెంచుకుంటూ వెళ్తారు. కరెంట్ కెపాసిటీని చూస్తే వీళ్ళు ఇంకా క్యాపెక్స్ చేయకపోయినా 30 బిలియన్ టు 32 బిలియన్ అంటే 3,200 కోట్ల దాకా బిజినెస్ చేయబోతున్నారు. విచ్ ఈజ్ లైక్ FY28లో వీళ్ళు ఇచ్చిన గైడెన్స్. అంటే ఏమాత్రం క్యాపెక్స్ చేయకపోయినా ఉన్న కెపాసిటీతో రన్ చేసినా కూడా వీళ్ళకు 3,200 కోట్ల బిజినెస్ చేయగలుగుతారు FY28. సో ఇక్కడ దెర్ ఆర్ లిమిటెడ్ మూవర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద బిజినెస్. సో వీళ్ళకి ఎందుకు ఈ బిజినెస్ అంతా వీళ్ళకి మార్జిన్స్ ఇస్తుందంటే చాలా తక్కువ మంది ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. సో వీళ్ళు తయారు చేసే జనరేటర్స్ హై కెపాసిటీ జనరేటర్స్. సో చాలా తక్కువ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళు రావడానికి అంత ఈజీ కాదు. సో కెపాసిటీ వాళ్ళు ప్రతి ఓఈఎం వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక టర్బైన్ ఉంటే ఒక జనరేటర్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 టర్బైన్స్ వీళ్ళు కావాలి ఇన్ ఫ్యూచర్లో వరల్డ్లో అంటే 100 జనరేటర్స్ కావాలి. సో వీళ్ళకు డైరెక్ట్ కాంపిటీటర్స్ ఇండియాలో చాలా తక్కువనే ఉంది అండ్ యూఎస్లో కూడా చాలా తక్కువనే ఉంది. సో టర్బైన్ కస్టమర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళ కెపాసిటీ డబుల్ చేస్తున్నారు. వీళ్ళ కొంతమంది కస్టమర్లు ట్రిపుల్ చేస్తున్నారు. కాబట్టి 2030 వరకు వీళ్ళకి మంచి బిజినెస్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాన్కాల్లో చెప్తున్నారు. ఇంకా రా మెటీరియల్స్ గురించి కమాడిటీ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి కదా, లైక్ స్టీల్ కానీ కాపర్ కానీ. బేసికల్ వీళ్ళు కాపర్ గురించి మాట్లాడుతున్నారు. ఆర్ వి ఫేసింగ్ ఎనీ ఇంపాక్ట్ ఫ్రమ్ దిస్? సో గ్యాస్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది కాబట్టి. సో రా మెటీరియల్కి ఏమైనా ఇష్యూ ఉందా అని అడిగితే నిజంగా డ్రాస్టిక్ కాపర్ పైన ఉంది. కాకపోతే వీళ్ళు హెడ్జింగ్ చేసి పెడుతున్నారు. సో హెడ్జింగ్ అనే కాన్సెప్ట్ తర్వాత మాట్లాడదాం. బట్ హెడ్జింగ్ చేసి పెడుతున్నారు. ఎప్పుడైతే మార్కెట్ బాగా పెరుగుతుందో లైక్ కాపర్ వాల్యూస్, సో అక్కడ హెడ్జ్ చేసి పెడతారు. సో వీళ్ళకి హెడ్జింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 to 3 quarters వరకు వీళ్ళకి ఇష్యూ లేదు. కొంతమంది కస్టమర్స్ పాత కాపర్ ప్రైసెస్ పెడుతున్నారు. ఇంకా కొత్త కస్టమర్స్ మాత్రం కొత్త ప్రైసెస్ వస్తున్నాయి. సో కొంచెం మార్జిన్ ఇప్పటికైతే 2 to 3 quarters వరకు ఇష్యూ ఉంది. ఇంకోటి వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళది ఉన్నదంతా ఎక్స్పోర్ట్ బిజినెస్ కాబట్టి ఎక్స్పోర్ట్ బిజినెస్ అంతా డాలర్లో జరుగుతుంది. డాలర్ టు రూపీ కన్వర్షన్లో రూపీ వాల్యూ తగ్గిపోయింది, విచ్ ఈజ్ లైక్ 94, 95 నుండి ఇప్పుడు 97 దాకా పడింది. అక్కడ వీళ్ళకు ఆ మార్జిన్ కలిసి వస్తుంది. ఒకవేళ కాపర్ ప్రైసెస్ ఏమన్నా పెరిగినా వీళ్ళు ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎక్కువ ఉంది కాబట్టి సో మనీ న్యూట్రల్ ఒకటి ఉంది, హెడ్జింగ్ వల్ల రెండిటి వల్ల వీళ్ళకి లాభం ఉంటుంది. సో వీళ్ళకి మేజర్గా ఏ డేటా సెంటర్ నుంచి బిజినెస్ ఉండబోతుంది. అందుకనే హ్యూజ్ కెపాసిటీస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. హ్యూజ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆల్మోస్ట్ 100 గిగావాట్స్ ఇన్ సైజ్ యూఎస్లో మాత్రమే బిల్డ్ చేయబోతున్నారు. ఇన్స్టాలేషన్కి వచ్చేసరికి 5 to 7 years పడుతుంది. ఇంకా ప్రతి దగ్గర అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ కూడా ప్రతి దగ్గర డబుల్ సైజ్ అవుతుంది కాబట్టి ఆఫ్ కోర్స్ దీంతో పాటు పవర్ జనరేషన్లో ఆయిల్ కానీ గ్యాస్ కానీ వేరే రిన్యూవబుల్ వేస్ట్ టు హీట్ ఎనర్జీ కానీ హైడ్రోలో కానీ ప్రతి దగ్గర చాలా ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇన్ దిస్ ఏఐ ఎరా ఇంకా చాలా ఆపర్చునిటీస్ వీళ్ళకి రాబోతున్నాయని చెప్తున్నారు. ఇంకా టీడీ పవర్ సిస్టమ్స్ యొక్క కీ రిస్క్ చూసుకుంటే ఏ డేటా సెంటర్స్ లోడౌన్ ఒకవేళ అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఆర్డర్స్ తగ్గుతాయి. కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ రిస్క్. ఇప్పుడు టర్కీ ఒక ఇష్యూ అయింది కదా, టర్కీలో ఒక ఇష్యూ, ఒక కాంట్రాక్ట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు బట్ షిప్పింగ్ ఇష్యూస్ వల్ల పంపించలేకపోయారు. సో అక్కడ వాళ్ళకు విత్ ఇన్ టైంలో పంపించలేదు కాబట్టి వీళ్ళకు పెనాల్టీ పడింది. సో అది పెద్ద రిస్క్. ఇన్ ఫ్యూచర్లో అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా అది పెద్ద రిస్క్ అనుకోవాలి. ఏ డేటా సెంటర్స్ ఒకవేళ డిలే కానీ షిఫ్టింగ్ వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం కానీ అట్లాంటివి జరిగినా అవి కూడా కొంచెం ఇష్యూస్. సో ఎగ్జిక్యూషన్ అట్ హై వాల్యూ యూటిలైజేషన్ ఇప్పటికైతే బాటిల్ నెక్ కాలేదు. కరెంట్ కెపాసిటీతోనే రన్ అవుతున్నారు, బాగానే రన్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో కెపాసిటీ యూటిలైజేషన్ ఒకవేళ తక్కువ జరిగినా ఇబ్బందే. ఇంకా మేజర్గా ఎక్స్పాన్షన్ ఎగ్జిక్యూషన్ రిస్క్. సో వీళ్ళు హై మెగావాట్ జనరేటర్స్ లైక్ 200 మెగావాటర్ జనరేటర్స్కి వెళ్తున్నారు. సో ఒకవేళ క్యాపెక్స్ అదంతా జరిగిన తర్వాత ప్రాపర్ కస్టమర్ ఒకవేళ క్వాలిఫికేషన్ కానీ అప్రూవల్ డిలే ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది. ఇంకా మేజర్గా హై వాల్యుయేషన్స్ 85 PEలో ట్రేడ్ అవుతుంది. దీనికి మేజర్ కారణం ఈ మధ్య 1:1 అన్నారు కాబట్టి అది బాగా హై వాల్యుయేషన్స్కి వెళ్ళిపోయింది. ఒకవేళ కొంచెం తగ్గితే అప్పుడు మీరు ఏమైనా ఆలోచించండి. కానీ ఈ వాల్యుయేషన్స్లో వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో వెయిట్ చేయాల్సిందే. 85 PE అండ్ 55 or 50 పైనే
ట్రేడ్ అవుతుంది. సో సారీ, ఈ 85లో ట్రేడ్ అవుతుంది. సో ఈవి టు ఈబిట్టా 55లో ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ వెరీ హై. సో కొంచెం వెయిట్ చేయండి వాల్యుయేషన్స్ కొరకు. కస్టమర్ కాన్సన్ట్రేషన్, వర్కింగ్ క్యాపిటల్ స్ట్రెస్, కమాడిటీ ఇన్ఫ్లేషన్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇవన్నీ ప్రాపర్గా ప్లే అవుతాయి, ఖచ్చితంగా ఒక మల్టీ బ్యాగర్ని చూడబోతున్నాం. బట్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ ఏ ప్రాపర్ ప్రైస్. సో ప్రైస్ కరెక్షన్ కొరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.